నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజం. నేను మోనిక. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. రాజ్యసభ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్. అంగరంగ వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. భక్తజనం గోవింద నామస్మరణలతో మార్మోగిన వాడపల్లి క్షేత్రం. కాలనీలలో SNDP పనులకు 44 కోట్లు కేటాయింపు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి. ప్రొద్దుటూరులో ఘనంగా మట్టల పండుగ. క్రీస్తు బోధనలు పాటలను ఆలపిస్తూ క్రైస్తవుల ర్యాలీ. ఇక డీటెయిల్స్ చూస్తే, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో 50% రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ రెండు ప్రధాన డిమాండ్ల సాధన కోసం ఈ నెల 3న పార్లమెంట్ వద్ద భారీ ధర్నాను చేపట్టనున్నట్లు తెలిపారు. కాచిగూడ అభినందన్ గ్రాండ్ హోటల్లో గుజ్జా సత్యం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ, ప్రధాని మోడీ బడాబాబులకు బ్యాంకులలో రుణమాఫీ చేశారని మండిపడ్డారు. జన్ధన్ యోజన ద్వారా ప్రతి పేదవాడికి బీసీ బిడ్డ అభివృద్ధి కోసం బ్యాంకు ఖాతాల్లో 25 లక్షలు జమ చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అందుకు నిరాకరిస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీసీ సంఘం నేతలు ఎర్ర సత్యనారాయణ, నీలా వెంకటేష్, అంజీ, సుధాకర్, అనంతయ్య, వేముల రామకృష్ణ, సతీష్, ఎం పృథ్వీరాజు గౌడ్, నిఖిల్, సురేష్, పండరీనాథ్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో 50% రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో జనాభా ప్రకారం రిజర్వేషన్లు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ల రిజర్వేషన్లు, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టి ఏటా 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి జాతీయ స్థాయిలో ఫీజు రియంబర్స్మెంటు, స్కాలర్షిప్లు, హాస్టళ్ళు, గురుకుల పాఠశాలలు బీసీలకు ప్రత్యేకంగా పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, ప్రైవేట్ రంగం లోపల మా వాటా లేదు కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా SC, ST బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలి. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీల లోపల కూడా బీసీలు లేరు, ఎస్సీలు లేరు, ఎస్టీలు లేరు. SC, ST బీసీలకు హైకోర్టు, సుప్రీంకోర్టులో రిజర్వేషన్లు పెట్టాలి. అదేవిధంగా కేంద్రంలో ఖాళీ ఉన్న 16 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. బీసీలకు కేంద్ర స్థాయి లోపల సప్లాన్ పెట్టాలి. కుల వృత్తులు, చేతి వృత్తులందరికీ మా ప్రతి బీసీ కుటుంబానికి 20 లక్షల రూపాయలు పెట్టయి అందరికీ సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలి. ఎందుకంటే నీరవ్ మోడీకి, అంబానీకి, ఆదానికి లక్షల కోట్ల, వేల కోట్ల రూపాయలు ఇచ్చారు. ప్రతి కుటుంబం, బీసీ కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి నేను ప్రధానమంత్రిని మోడీని విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ప్రధాని మేమేం అడుగుతున్నామంటే, మాకు నువ్వు జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయించావు, 20 లక్షల రూపాయలు మాకు ఆ ఖాతాలు చెయ్యి కూడా వద్దు. ఇవ్వకపోతే బీసీలు ఎదురు తిరుగుతారని కూడా నేను హెచ్చరిస్తున్నా. బీసీలకు నోరు లేదని కాదు, పోరాటం చేయరని కాదు, పోరాడతారు. కట్టెలు పట్టుకొని వస్తాం, మేము ప్రజాస్వామ్యయుతంగా పోరాడతాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. విద్యుత్ దీపాల అలంకరణతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన కళ్యాణ వేదిక వద్ద ప్రముఖ వేద పండితులు కండవల్లి రాజేశ్వర వరప్రసాద్ ఆచార్యులు బ్రహ్మత్వంలో అర్చకులు కళ్యాణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా కమనీయంగా నిర్వహించారు. పోటెత్తిన భక్తజనం గోవింద నామస్మరణతో వాడవల్లి మార్మోగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ రుద్రరాజు, రమేష్ రాజు, కార్యనిర్వహణాధికారి ముదునూరి సత్యనారాయణ రాజు దంపతులు కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. లక్షలాది మంది భక్తులు కన్లారా స్వామివారి కళ్యాణాన్ని తిలకించి పులకించారు. కళ్యాణ వేదిక సమీపంలో భక్తులు వెలిగించిన కర్పూర దీపాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా DSP KV రమణ, CI రజనీ కుమార్, SI CH సుధాకర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
వెంకటేశ్వర స్వామి వారి శ్రీ కళ్యాణ మహోత్సవంలో ఈ కళ్యాణ మండప నిర్మాణ దాతలు ఎవరైతే ఉన్నారో వారిలో ఒకరైన శ్రీ మేడవాడి శ్రీనివాసరెడ్డి గారి దంపతులు భక్తిపూర్వకంగా స్వామివారికి ఉభయ దేవేరుడికి మహోత్సవంలో తరువాత ఆలయ చైర్మన్ గారు రుద్రరాజు రమేష్ రాజు గారి దంపతులు వారిద్దరూ కూడా స్వామి అమ్మవారి యొక్క దివ్యలీలా కళ్యాణ మహోత్సవంలో ముందుగా వస్త్ర సమర్పణం చేస్తూ ఉన్నారు. చేసి సమస్త విఘ్నములని కూడా దూరం చేయవయ్యా. ఈ బ్రహ్మోత్సవాలు పాంచాత్మిక ధ్వజారోహణ దివ్య లీలా కళ్యాణ మహోత్సవం బ్రహ్మోత్సవాలుగా కీర్తింపబడేటువంటి ఈ ఉత్సవములు సుమారు 600 సంవత్సరాలకి పూర్వం స్వామి ఇక్కడ దారుభూతో మురారిహి అంటారు. ఎర్ర చందన గంధ కొయ్య చేత చేయబడినటువంటి స్వామి. చాలా చోట్ల మనం శిలా విగ్రహాలు చూస్తాం, దారు విగ్రహాలు చూస్తాం. మనం పూరీకేసి పెడితే జగన్నాథ స్వామి కూడా దారుభూతో మురారిహి అంటారు. ఇక్కడ స్వామి యొక్క విశేషం ఎర్ర చందన గంధం చేత నిర్మాణం చేయబడినటువంటిది. మనుష్య మాతృలు నిర్మాణం చేసింది కాదు, దేవతల చేత నిర్మాణం చేయబడి ఆ స్వామి అనుగ్రహం ఇక్కడ ఇంత వైభవంగా లక్షల మంది భక్తుల హృదయాలలో అలా నిర్దిష్టమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి స్వామికి చక్కగా ముందుగా అర్చక స్వాములు ఆరాధన చేశారు. విశ్వక్సేనారాధనం తర్వాత కార్యక్రమాన్ని ఆరంభిస్తూ ఉన్నారు. సిరి సంపదలు భక్తులను గైకొని నామదిని నీ గుడికి నుడివేయు స్వామి. 7 జన్మాలు నీ పాద పద్మాలు నిలువని సడలని భక్తి నిడు స్వామి. గోవింద 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 గోవింద. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో ఈ సంవత్సరం ఎస్ఎన్డిపి పనులకు ప్రత్యేకంగా సుమారు 44 కోట్ల రూపాయలు కేటాయించామని మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి తెలిపారు. కార్పొరేషన్ కార్యాలయంలో వార్షిక బడ్జెట్ సమావేశం నిర్వహించారు. అంశాల వారీగా సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్కు సభ్యులు ఏకాభిప్రాయంతో ఆమోదం తెలిపారు. సమావేశం అనంతరం మేయర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత ఏడాది మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించిన నాలా పనులు నిధులు లేక కాంట్రాక్టర్లు మధ్యలోనే నిలిపివేశారని అన్నారు. అప్పటి నుండి కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రాహిం శేఖర్, కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 2022-23 బడ్జెట్ సమావేశాన్ని అనుసరిస్తూ 2023-24 బడ్జెట్ రూపకల్పనకి ఈరోజు సమావేశం చేయడం జరిగింది. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని బడ్జెట్ సమావేశాలకు గౌరవ డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, గౌరవ కోఆప్షన్ సభ్యులు అందరూ కూడా మద్దతు తెలిపి ఉన్నారు. మరి ఆఫీస్ నుంచి గౌరవ డీఈలు, ఏఈలు, ఆర్ఓ గారు, మేనేజర్ గారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి బడ్జెట్ అంటే రాబోయే సంవత్సర కాలం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఏ పనులు చేయబోతుంది అనే దాని మీద క్లారిటీగా మురికి నీటి కాలువలు కానివ్వండి, మరి బోర్ల రిపేర్లు కానివ్వండి, మంచినీటి సంబంధించిన పైప్ లైన్ లీకేజీలకు సంబంధించిన మరమ్మతులు కానివ్వండి, బీటీ రోడ్లు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మరి వీటన్నింటికి ఒక పై ఎత్తు ఎస్ఎన్డిపికి సంబంధించిన వర్క్. ఎస్ఎన్డిపి అనే వర్క్ గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు చేతుల మీదుగా గతంలో మనందరికీ తెలుసు శంకుస్థాపన చేసి ఆ పనులను పూర్తి చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి ఉన్నారు. మరి ఇప్పుడు ఆ పనులను అసంపూర్తిగా మిగిలిచి ఎక్కడి తువ్విన కాలువలు అక్కడనే విడిచిపెట్టి కాంట్రాక్టర్లు మాకు బిల్లు రాలేదని చెప్పేసి ఆపేసి మధ్యలో ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినాము,
22-23 డివిజన్కి సంబంధించి కూడా మధ్యలో కాలువ వదిలిపెడితే కూడా దానికి సంబంధించిన సత్వర చర్యలు డిఈ గారితో పేర్రాజు అనే సార్ కూడా డిఈ గారు వచ్చినారు. ఆయనతో మాట్లాడి కూడా ఇంటి ముందు తోపెట్టి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితి ప్రతి మీడియాలో కూడా వచ్చింది. దానికి కూడా మేము బాధ్యత వహించి ఆ మిగిలిన పనిని కూడా కంప్లీట్ చేయించడం జరిగింది. అంతేకాకుండా 22వ డివిజన్ దగ్గర కల్వర్టు దగ్గర కూడా వేరే వాళ్ళు పడిపోయే ప్రమాదకరంగా ఉంటే కూడా దానికి ఒక గెట్టులాగా ఒక వాల్ కట్టి దాన్ని అక్కడికి క్లోజ్ చేసి ఆపేసినాము. మరి కొన్ని రోజులు వెయిట్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు చాలా రోజుల నుంచి కూడా ఆపి ఉన్న పనులను కూడా వాళ్ళు పూర్తి చేయలేకపోయినారు. ఎందుకంటే ఈ బడ్జెట్ సమావేశంలో ఎందుకు తీసుకున్నామంటే గతంలో నేను కూడా చెప్పి ఉన్నాను. గతంలో ఒకసారి మీటింగ్ పెట్టినప్పుడు చెప్పినాను, ఎస్ఎన్డిపి కాలువలు తవ్వి అర్థవంతంగా ఏడమంటే ఆడ ఇడిచిపెట్టేసి మరి దాన్ని పూర్తి చేయకుండా ఎవరు బాధ్యత వహిస్తారు అని అంటే ప్రజలకు ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారంటే మీ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ ఇస్తలేదని. అంటే మనం బడ్జెట్ ఇంతకుముందు దాని అంచనా లేదు అసలు. గతంలో మీరు ఎక్కడైనా చూడండి బడ్జెట్కి సంబంధించిన ప్రొఫార్మాలనే ఎస్ఎన్డిపి. మట్టల పండుగ పురస్కరించుకొని వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం మైదుకూరు రోడ్లోని కల్వరి ప్రార్థనా మందిరంలో క్రైస్తవులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ప్రభువైన యేసు కృప తమపై తమ పిల్లలపై భావితరాలపై ఎల్లవేళలా ప్రసరించాలని వేడుకున్నారు. అనంతరం చర్చి పాస్టర్లు మట్టల పండుగ ఆవశ్యకతను వివరించి చర్చి నుండి పుట్టపర్తి సర్కిల్ వరకు క్రీస్తు బోధనలను పాటలను ఆలపిస్తూ ర్యాలీగా నిర్వహించారు. ఈ సమయంలో మరి యేసు ప్రభు యెరూషలేములో శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రణాళికలో భాగంగా నీ ప్రియకుమారుడి లోకంలో యెరూషలేములో రాజుగా ప్రవేశించినటువంటి సందర్భాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మా జీవితంలో మీరు రాజుగా ఉంటున్నారని నీ రాజ్య సంరక్షణలో మేమంతా సంతోషముతో సుఖశాంతులతో జీవించే భాగ్యాన్ని దయచేయమని నీ రాకను ప్రభు ప్రజలందరూ గుర్తించగలిగేటువంటి ఆత్మీయ మేలుకొలుపు ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని యేసు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏలూరు జిల్లా కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కలిదిండి మండలం కోర్కల్లు గ్రామ సచివాలయ పరిధిలో 197వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలిదిండి, ముదినేపల్లి, కైకలూరు, మండవల్లి ఎంపీపీలు చందన ఉమామహేశ్వరరావు, రామిశెట్టి సత్యనారాయణ, అడవి వెంకటకృష్ణ, పెద్దిరెడ్డి శ్రీరామ్ దుర్గా ప్రసాద్, జెడ్పీటీసీ సభ్యురాలు బొర్రా సత్యవతి, అధికారులు, ప్రజాప్రతినిధులు, సచివాలయ సహాయకులు, గ్రామ వాలంటీర్లు, వైసీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మేడ్చల్ జిల్లా మెట్పల్లి పట్టణ పద్మశాలి సేవా సంఘం ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు హాజరై సంఘం అధ్యక్షుడు జవనపల్లి రాజారాం, ఉపాధ్యక్షుడు శంకు ఆనంద్, కోశాధికారి బేతు భాస్కర్ కార్యవర్గ సభ్యులకు ప్రమాణ పత్రాలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రాజారాం మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. जय बोला शिव भक्त मार्कंडेय भगवान की जय। आय पर्यन्तं प्रजापतिः शतमानं भवति शताय पुरुषत्वेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। भद्रं कर्णेभ्यः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजुक्ताः स्त्रीरङ्गे स्तुष्टवागं सस्तनोभिः यशेमा देवहितं यदायुः ॐ द्रविणोदान्द्रविणसस्तुरस्यां द्रविणोदाहं सनोरस्य प्रियं सद द्रविणोदा वीरवदेमिषं न द्रविणोदाराः सते दीर्घमायुः सन्त्वाशङ्कामे यशसा प्रजामायुर्धनं च दीर्घमायुरस्तु यो वेदाः ब्रह्मणो वेदाम् अमृतेन अमृतां गुरुहे तस्मै ब्रह्मच ब्रह्माद आयुर्वेदं प्रजां ददुः। నా ఇంటిదారిగానే కాదు, మీరు అందరినీ నోటేసి 4 సార్లు గెలిపించి ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రజాపతిని చేసేది కనుక జీవితంలో మర్చిపోకుండా నా వంతు సహాయం చేయాలి, నా వంతు సేవ చేయాలని ఇక్కడ ఒక మంచి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేసుకున్నాం కనుక దాన్ని అందరూ అర్థం చేసుకొని తప్పక ముందు భవిష్యత్తులో కూడా మీకు నేను నాకు మీరందరికీ ఎప్పుడు అండగా ఉండి అందరూ కలిసి కలుసుకున్నామని చెప్పి చేసుకుంటే ఏది ఉన్నా నా వంతుగా మీ ఎప్పుడు మీ ఇంటి మంచిగా మీ కొడుకు లెక్క మీ బిడ్డ లెక్కనే అని భావించి అందరూ సోదరు లెక్క భావించి ఎప్పుడు కూడా నాకు సహకారం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ పేరు పేరున అదేవిధంగా నూతనంగా వెనుకబడి ఎందుకంటే రాజరామ్ కూడా ఒక మంచి మందిరం కట్టాడు. ఆ మందిరం అంటే నిజంగాంటే అందరితో రాదు, మందిరాలు కట్టుకోకూడదు, అందరితో మందిరాలు కట్టుకోకూడదు రాదు. ఎంత కష్టపడి చూసారు, ఎంత అవసరపడ్డో ప్రజలతో వచ్చి శ్రీశక్తి అనేది ఇంత గొప్పలే ఉంటుంది. శ్రీశక్తి 3 శక్తులు ఉన్న ఆలయం కనుక మాత్రం 3 ఉన్నారు కనుక మంచి ఆలయం నిర్మాణం చేశాడు. అదే ఆయనలోనే కళ్యాణ మండపం కూడా పూర్తయిపోతుంది. అలా ముందు భవిష్యత్తులో కూడా కళ్యాణ మండపం కూడా భవిష్యత్తుకి సరిపోయేటట్టు కళ్యాణ మండపం కట్టేదానికి కూడా ఆయన కార్యవర్గం అయ్యేటట్టు ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటూ కొత్త దాకా వేరే లేట్ అయిపోతుంది కానీ పేమెంట్ని అక్కడ ఏదైనా హనుమాన్ శోభయాత్ర జరుగుతుంది. మన దగ్గర 2 ఉన్నట్టు సమానం ఉన్నట్టు ఉన్న దగ్గర మరి ఏ యాత్ర అయినా పోవాలి, దేవుడైతే నేను ఎదుర్కొన్నాను అది ఉన్నది. బాగా అందరూ వచ్చేసారి ఒక 10 నిమిషాలు వచ్చుకోవడంటే 100 కోట్లమే ప్రచార కార్యదర్శులుగా ఎలాంటి రాగదేశాలకు ప్రభావాలకు పక్షపాతానికి తాగలని ఎల్లప్పుడూ సంఘ సేవకై సంఘ అభివృద్ధిపై ప్రాముఖ్యత ఇస్తారని మన కూడా దైవమైన మార్కండేయుని సాక్షిగా మరియు నా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపల్ 5వ వార్డులోని అంగన్వాడీ కేంద్రంలో పోషణాపక్షంలో భాగంగా ఎస్హెచ్జి మహిళలకు, కిషోర బాలికలకు మిల్లెట్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్ హాజరయ్యారు. స్థానిక కౌన్సిలర్ కొత్త సురేఖ భాస్కర్ గౌడ్, సుజాత శ్రీనివాస్, హేమలత శ్రీనివాస్, వెంకటేష్, ఐసీడీఎస్ సూపర్వైజర్ అంజమ్మ, అంగన్వాడీ టీచర్ అనంతలక్ష్మి, పర్వీన్, జ్యోతి, భాగ్యలక్ష్మి, నాగజ్యోతి, మౌనిక, లక్ష్మి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
సెక్రటేరియట్ వద్ద నిర్మిస్తున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని జాతీయ షెడ్యూల్ కులాల హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజు ఉస్తాద్ ఆధ్వర్యంలో సంఘం సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోయర్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ భవన్ ను పట్టించుకొని పూర్వ వైభవం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నగర అధ్యక్షుడు ఏ నవీన్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ సుమన్, జి సంతోష్, నగర ఉపాధ్యక్షులు మద్దెల ప్రభాకర్, సత్యనారాయణ, యూత్ వింగ్ అధ్యక్షుడు విశాల్, నగర కార్యదర్శి పరశురాం, మీడియా కార్యదర్శి స్వామి, జూబ్లీ హిల్స్ కన్వీనర్ కేవీఎస్ రాజు, గోపి తదితరులు పాల్గొన్నారు. అందరికీ తెలంగాణ వాసులందరికీ భారతదేశం ఉన్న ప్రతి ఒక్క కుల సంఘాలకు అందరికీ జైభీములు చెప్తూ మా తెలంగాణ రాష్ట్ర సీఎం చీఫ్ మినిస్టర్ గారికి మా ఆల్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ ఆల్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్గా మరియు సిటీ ప్రెసిడెంట్గా నవీన్ గారి ద్వారా మరి మా అన్ని సొసైటీల ద్వారా చీఫ్ మినిస్టర్ గారికి చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ నువ్వు అన్న మాట నిలుపుకున్నందుకు మరొకసారి మా దళిత జాతుల అందరి తరఫున సుస్వాగతం పలుకుతూ మరియు ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 ఫీట్ల స్టాచ్యూ పెట్టినందుకు, రెండోది మన సెక్రటేరియట్కు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టినందుకు, మరియు ముందు ఇక్కడ ఉన్న సర్కిల్ను బాబాసాహెబ్ సర్కిల్గా ముందు అంటుండే, ఇప్పుడు కూడా దాన్ని బాబాసాహెబ్ సర్కిల్గా వాడితే బాగుంటుందని మా తరపు నుంచి ప్రభుత్వానికి మనవి చేస్తూ, దీంతో ఈసారి పంజగుట్టలో ఆ కార్యక్రమం 2 సంవత్సరాల నుంచి జరిగిన అవకతవకల వల్ల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తూచి వేసి డస్ట్బిన్లో వేసినందుకు, మరియు అక్కడ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పర్మిషన్ ఇచ్చినందుకు ప్రభుత్వానికి మరొకసారి మేము అందరం షెడ్యూల్ కాస్ట్ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరీ ముఖ్యంగా మా సీఎం గారికి చీఫ్ మినిస్టర్ గారికి మరీ మనవి చేయడం ఏమనగా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్ లోవర్ ట్యాంక్ బండ్ మీరు మొదటిసారి చీఫ్ మినిస్టర్ కాగానే వచ్చేసి అక్కడ ఫౌండేషన్ వేసి వెళ్ళారు. ఇప్పుడు కూడా గుంత అలాగే ఉంది. ఆ గుంతలో ఎవరైనా రాత్రి పోతే పడుతున్నారు, లేస్తున్నారు. దయచేసి ఇవన్నీ కార్యక్రమం చేసినందుకు భవన్ కూడా శిథిలావస్థలో వచ్చింది. ఎప్పుడైనా కూలిపోవచ్చు, ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా రావచ్చు. ఆల్రెడీ మీరు దానికి శాంక్షన్ చేశారని చెప్పారు, కానీ ఇప్పుడు కూడా ఆ భవన్ను ఎవ్వరు కూడా. విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించేందుకు ప్రతి సంవత్సరం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నామని మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండల కన్వీనర్ వీరబాబు అన్నారు. డోర్నకల్ సెయింట్ ఆగ్నెస్ పాఠశాలలో ఎస్ఎఫ్ఐ నిర్వహించిన మండల స్థాయి టాలెంట్ టెస్ట్లో 10వ తరగతి విద్యార్థిని నల్లబెల్లి కృతిక మొదటి ర్యాంకును సాధించింది. ఈ సందర్భంగా ఆమెను పాఠశాల కరెస్పాండెంట్ యాంటోనీ 2000 రూపాయలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కన్వీనర్ వీరబాబు, పాఠశాల ప్రిన్సిపల్ హెలెన్ రాణి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. Everybody worked hard and just on the earth of eve of exam. So, SFI, okay, Veerababu, he also took initiative lately, so by his initiation only. So, conducted mandal level SFI talent test. So, it is not district body or state body decided, but out of his interest, he took initiative to conduct exams. Okay, so we appreciate Veerababu for taking this initiative to conduct this exam. He wrote all the mandals. They could not complete in the district level. They could not complete in the district level, mandal level only. So in mandal level, our school got first. So our school got first.
So we appreciate Kritika for getting 84 marks. She got 85. Okay, 85. Mandal top, 85 marks. So we appreciate. బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 313వ వర్ధంతి సందర్భంగా జూబ్లీహిల్స్ బోరబండలోని ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ సమకాలికుడు బడుగు బలహీన వర్గాలకు ఏకం చేసి గోల్కొండ కోటతో పాటు తెలంగాణలో సుమారు 32 కోటలను జయించి బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారాన్ని అందించిన తొలి గొప్ప బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ గౌడ్, శంకర్ గౌడ్, దేవమణి, ప్రభు గౌడ్, తిరుపతమ్మ గౌడ్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. सरदार पपन्ना की जोहार, 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 सरदार पपन्ना की ఈ రోజు బహుజన వీరుడు, దళిత బహుజన విప్లవ మరి బడుగు బలహీన వర్గాల అగ్రవర్ణాల పేద ప్రజల ఆశాజ్యోతి అయినటువంటి మరి విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న మరి 313వ వర్ధంతి శుభ సందర్భంగా బోరబండ డివిజన్ మరి సైట్ 2 కాలనీలో ఈరోజు మరి పాపన్న ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి గోపీనాథ్ అన్న గారి సహకారంతో మరి సర్వాయి పాపన్న గారి జయంతి కానీ వర్ధంతులు కానీ ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. మరి సర్వాయి పాపన్న గౌడ్ గోల్కొండను ఏలిన రాజు, భువనగిరి మరి వరంగల్ ఉన్నటువంటి అన్ని కోటలు ఏలి ఈరోజు ఆయన ఘనంగా మరి మనకు ఒక బడుగు బలహీన వర్గాలకు ఒక బాటసారిగా ఆయన నడిచిన దారిలో మనం అందరం నడవాలని మరి ఆయన చూపించిన బాటలో మనమందరము మరి ఆ రోజులో నిజాం సర్కారుకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేసి మరి మన బడుగు బలహీన వర్గాలను, అగ్రవర్ణాల మైనారిటీ ప్రజలను, అగ్రవర్ణాల పేద ప్రజలను కూడా కాపాడడం జరిగింది. మరి రాజాధికారం అనేది ఒక్క అగ్రవర్ణాలుగా కాకుండా బడుగు బలహీన వర్గాలకు కూడా అందుదని చూపించినటువంటి ఆ మహానీయుడు. మరి ఆయన ఒక సామాజిక బహుజన కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి ఆ నాయకుడిని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ప్రతి ఒక్కరం కూడా మరి రాజ్యాధికారంగా మరి ముందుకు సాగాలని ఆయన నడిచిన బాటలో మన అందరము నడుద్దామని చెప్పేసి కోరుతూ మరి ఈరోజు మా బోరబండ డివిజన్లో ఇచ్చేసిన మా అందరి కుల మతాలకు అతీతంగా మరి అందరం ఇచ్చేసి మరి సర్వాయి పాపన్న గారికి నివాళులర్పించడం జరిగింది. జై పాపన్న, జై సర్వాయి పాపన్న, జోహార్ సర్వాయి పాపన్నకి, జోహార్ సర్వాయి పాపన్నకి, జోహార్ సర్వాయి పాపన్నకి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. రాజ్యసభ బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్. అంగరంగ వైభవంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. భక్తజనం గోవింద నామస్మరణలతో మార్మోగిన వాడపల్లి క్షేత్రం. కాలనీలలో ఎస్ఎన్డిపి పనులకు 44 కోట్లు కేటాయింపు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి. ప్రొద్దుటూరులో ఘనంగా మట్టల పండుగ. క్రీస్తు బోధనలు, పాటలను ఆలపిస్తూ క్రైస్తవుల ర్యాలీ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.